గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, నేను మన లెవెల్స్ ఎంతవరకు హార్న్ అయింది అనేది ఒకసారి చూద్దాము. రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసి 141 పాయింట్స్ అప్ అండి, మంచి అప్ సైడ్ స్వింగ్ ట్రేడ్ అవడం జరిగింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి దగ్గర దగ్గర 500 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవడం జరిగింది. మేజర్గా ఈరోజు మీరు చూసినట్లయితే మార్కెట్ మొత్తం మనకి ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ అనేది బాగా బుల్లిష్ మూమెంటం అయితే క్యారీ చేయడం చేసింది. ఇంకోటి ఈవెన్ స్మాల్ క్యాప్ కూడా మనకి మంచిగా మూమెంటం అయితే ఇచ్చిందండి, అది మీరు గమనించాలి. సో స్మాల్ క్యాప్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో రిటర్న్స్ అయితే బాగా ఇస్తున్నాయండి, అవి మీరు ఒకసారి గమనించండి. మనం కొన్ని స్మాల్ క్యాప్స్ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేస్తున్నాను, అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, నెక్స్ట్ మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసినట్లయితే సో మనకి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 21,800 దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకి దగ్గర దగ్గర 150 పాయింట్స్ దాకా నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, అది మీరు గమనించాలి. ఈవెన్ మనకి యుఎస్ మార్కెట్స్ కూడా మంచి పాజిటివ్ మూమెంటం అయితే కొంచెం ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. డౌ జోన్స్ 0.55% దగ్గర, ఎస్ఎన్బి 0.23 అండ్ నాస్డాక్ వచ్చేసి కొంచెం నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి యూరోపియన్ మార్కెట్స్, ఆల్ యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది, ఇది మీరు గమనించాలి. ఆల్ యూరోపియన్ మార్కెట్స్ ఇంగ్లాండ్ 0.44, ఫ్రాన్స్ 0.48. సో మనకి కొంచెం రేపు ఈవెన్ నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి దగ్గర దగ్గర 150 పాయింట్స్ మనకి డిఫరెన్స్ అంటే సో కొంచెం మనకి అప్ సైడ్ ట్రెండ్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. మన లెవెల్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఓకే, సో ముందుగా మనం వచ్చేసి మనకి ఆప్షన్ చైన్కి వెళ్దాము. సో 21,800 మనకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి 21,800 దగ్గర మనకు వచ్చేసి ఎక్కువ రెసిస్టెన్స్ కనబడుతుంది. దానికి ముందు వచ్చేసి మనకి 21,700. సో మనకి రేపు స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే 21,700 ఏవో మనకి బయింగ్ సైడ్కి అయితే వెళ్ళటం చూస్తాము. అండ్ టిల్ 21,800 ఈ 100 పాయింట్స్ రేంజ్లోనే మనకి కనబడే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. నాకు 21,700 నుంచి 21,800 లెవెల్స్లోనే మనకి కనబడే ఛాన్సెస్ అయితే రేంజ్ కనబడే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది, అది మీరు ఒకసారి గమనించాలి. మనకి వచ్చేసి నిఫ్టీలో వచ్చేసి ఒక 100 పాయింట్స్ రేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి 48,200 దగ్గర మనకి కనిపిస్తుందండి. మంచి మనకి వచ్చేసి అది మంచి సపోర్ట్ దగ్గర అయితే ఉంది. మనకి ఎనీహో రౌండ్ ఫిగర్ అయితే ఒకటి ఉంటుందండి, 48,000 అనేది రౌండ్ ఫిగర్ అయితే ఉంటుంది, అది మంచి సపోర్ట్ ఉంటుందండి. కాకపోతే మనకు వచ్చేసి కొంచెం గ్యాప్ అప్ అనేది ఇండికేషన్ ఇస్తుంది కాబట్టి మనకి 48,500 న్యూట్రల్ కనుక ఓపెన్ అయితే మాత్రం మనకి 48,500 దాకా ఉంటుంది. సో తర్వాత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 49,000 డైరెక్ట్ ఉంది. సో మనకి మేజర్గా రేపు వచ్చేసి 48,500 టు 48,200, 200 నుంచి 500 300 పాయింట్స్ గ్యాప్లో కొంత మనకి ట్రేడ్ అవ్వచ్చు అని ఇక్కడ మనకి కనిపిస్తుంది, అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, సో ఈవెన్ మనం చార్ట్స్ చూసినట్లయితే మనకి 48,200 నుంచి మనకి డైరెక్ట్ వచ్చేసి నెక్స్ట్ 48,600 దాకా ఉంది మనకి అప్ సైడ్ మనకి మొమెంటం. సో రేపు వచ్చేసి ఇది క్యారీ చేసుకోవచ్చు అని అన్నట్లుగా నాకు కనిపిస్తుందండి, అది మీరు ఒకసారి గమనించాలి. సో ఒక 400 పాయింట్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అవ్వచ్చు అన్నట్లు కనిపిస్తుంది. ఈరోజు మనం ఒక స్ట్రాటజీ చెప్పాము, అదేందనేది ఒకసారి చూద్దామండి. సో మన గ్రూప్లో ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 48,500 సిఈ, 47,500 పిఈ. సో ఈ రెండు మనం వచ్చేసి సెల్లింగ్ ఇచ్చాము. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు కొంచెం విజిబిలిటీ కనిపిస్తుంది. ఈ రెండు నేను 150 లెవెల్స్ దగ్గర సెల్లింగ్ ఇచ్చానండి. సో 150 లెవెల్స్ దగ్గర సెల్లింగ్ అంటే ఇక్కడ వచ్చేసి నాకు 90 పాయింట్స్ లాస్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 80 పాయింట్స్ సో ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా నాకు వచ్చేసి 10 పాయింట్స్ లాస్ అయితే కనిపిస్తుందండి అట్ ది క్లోజింగ్ టైం. కాకపోతే ఈవెన్ నేను ఈరోజు ఇచ్చిన స్ట్రాటజీ ప్రకారం కూడా ఒక 15 to 20 పాయింట్స్ మీకు స్టాప్ లాస్ 198 దగ్గర ఇచ్చాను. సో 15 to 20 పాయింట్స్ పర్ లాట్కి అనేది మీకు లాస్ అనేది కనిపిస్తుంది. సో కాకపోతే మనం ఈ స్ట్రాటజీ ద్వారా ఏంటంటే చాలా తక్కువ లాస్తోనే మనము ఎగ్జిట్ అవ్వచ్చు. సో తక్కువ లాస్ మనకి ఒక 10 to 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాఫిట్ వచ్చేసి
ఒక 30 to 40 పాయింట్స్ మనకి కనిపిస్తుందండి ఇలాంటి స్ట్రాటజీతో, ఈ హెడ్జింగ్ స్ట్రాటజీతో. దట్ ఈవెన్ సెల్లింగ్ సైడ్ మనము వెళ్తున్నాము. ఇది కూడా మనం ఏంటంటే మనకి బాగా మూమెంటం అయింది కాబట్టి ఈ డిఫరెన్స్ కనబడింది. కాకపోతే నేను చాలా అవుట్ సైడ్ ది దీనిలోనే ఓటీఎం ఓటీఎం ఓకే, అవుట్ సైడ్ ది మనీ దగ్గరే మనం తీసుకోవడం జరిగింది. సో ఎట్ ది మనీ, ఇన్ ది మనీ, అవుట్ ఆఫ్ ది మనీ, సో దీనిలోనే తీసుకోవడం జరిగింది. మనకి ప్రీమియం డీకే అనేది ఎప్పుడైనా మనకి మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. మనము రేపు కూడా ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాము. ఓకే, సో వన్స్ అది మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఒక రేంజ్ అయితే ఉంటుంది. అది ఎంతవరకు రేపు కూడా హాన్ రావచ్చు అనేది ఒకసారి మనము గమనిద్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని స్టాక్స్ మనకి సబ్స్క్రైబర్స్ అడిగారు, దాని గురించి చెప్దామండి. ఇక్కడ ఆర్ఈసి ఉందండి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కంపెనీ పేరు. సో ఇది వచ్చేసి రీసెంట్గా బాగా మనకి మీరు చూసినట్లయితే దగ్గర దగ్గర మనకి ఈ యొక్క 60-80 పాయింట్స్లోనే దగ్గర దగ్గర కొన్ని ఇయర్స్ నుంచి ట్రేడ్ అవడం జరుగుతుందండి. కొన్ని ఇయర్స్ నుంచి ఈ యొక్క రేంజ్లోనే. కాకపోతే మనము మంచి లెవెల్స్ అయితే మిస్ అయ్యాం. ఎక్కడ లెవెల్ వచ్చేసి 120 దగ్గర దగ్గర 150 లెవెల్ దగ్గర మనము క్యాచ్అప్ చేసినట్లయితే మనకి విపరీతమైన మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది మనకు కనిపిస్తుందండి. సో 15,345 దగ్గర దగ్గర 300% రిటర్న్స్ అనేది ఇవ్వటం జరిగింది ఆర్ఈసి అనేది. సో స్టిల్ ఇంకా ఇది అప్ సైడ్ మూమెంటం వెళ్ళొచ్చా లేదా అనేది మనకి ఇక్కడ సబ్స్క్రైబర్స్ అనేది అడుగుతున్నారు. ఇది ఎలా అనేది ఒకసారి చూద్దాము. ఇదే లైఫ్ టైం హై ఉందా, లేకపోతే ఇంకా అప్ సైడ్ మూమెంటం ఇంకా ఉంటుందా అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాము. సో నాకు లైఫ్ టైం చార్ట్స్ చూసినట్లయితే 170 ఇస్ ద హైయెస్ట్ పాయింట్ అండి. సో 170 హైయెస్ట్ పాయింట్ అనేది క్రాస్ అయిపోయి ఇది ఒక బిగ్ క్యాండిల్ మూమెంటం అయితే వెళ్ళటం జరుగుతుంది. సో ఒక క్యాండిల్ మూమెంటం అయితే చాలా బిగ్గా మనకి ఇందాక మనం మంత్లీ చార్ట్స్ చూసాము. సో ఇప్పుడు నాకు వచ్చేసి 435 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఇంకా పైకి వెళ్తుంది అంటే నాకు రీసెంట్ టైం ఇంకో 20 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది. ఒకవేళ ఇది కూడా మనకి బ్రేక్ అయితే మాత్రం 500 నియర్ బై 500 వచ్చేసి టార్గెట్ అయితే అచీవ్ అయితే అవుతుంది. అది మీరు గమనించాలి. లేదు ఒకవేళ మీరు స్టాప్ లాస్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అంటే మనకి 403. సో 403 దగ్గర మనం స్టాప్ లాస్ అయితే మనము పెట్టుకొని ఎంటర్ అవ్వచ్చు అండి. సో ఈ ట్రేడ్లో 403 దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకొని అయితే మనం ఎంటర్ అవ్వచ్చు. నియర్ బై స్టాప్ లాస్ అయితే 417. సో S1 స్టాప్ లాస్ 1 వచ్చేసి 417. మీరు అలా మెయింటైన్ చేయండి. ఒకవేళ ఇది కనుక పొజిషన్ మీరు హోల్డ్ చేస్తూ ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. 417 అనేది బ్రేక్ అవుతూ ఉంటే స్టాప్ లాస్ 1 అక్కడ కొంత స్టాక్ ఎగ్జిట్ అవ్వండి. ఇంకోటి వచ్చేసి మనకి 400 దగ్గర కొంత స్టాక్ అయితే ఎగ్జిట్ అవ్వండి అనేది నేను ఇక్కడ గమనిస్తున్నాను. కాకపోతే మీకైతే ఇది మంచి మూమెంటం అనేది పిక్ అవుతుంది. వన్స్ ఈవెన్ ఈ లెవెల్స్ ఇది క్రాస్ అవుతూ ఉంటే మాత్రం 450 లెవెల్స్ క్రాస్ అవుతూ ఉంటే మాత్రం మనకి 500 ప్లస్ ట్రేడ్ అవుతానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాకపోతే ఇది ఇంత మల్టీ బ్యాగర్ మనం మిస్ అయ్యాము. సో మనం ఏంటంటే చాలా చార్ట్స్ గమనిస్తూ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ చాలా స్టాక్స్తో మనము ఇంటరాక్ట్ అవుతూ ఉంటే సో ఆటోమేటిక్గా కొన్నిట్లో మనం వచ్చేసి మంచి బజ్ అయితే క్రియేట్ చేయగలం. లైక్ స్పార్క్ అంటే, IREDA అంటే. సో ఇలా కొన్ని స్టాక్స్ మనం ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ మొన్న రీసెంట్గా చెప్పాను, పోనావాలా బజాజ్ ఫైనాన్స్. ఈరోజు బజాజ్ ఫైనాన్స్ దగ్గర దగ్గర 300 ప్లస్ పాయింట్స్ పెరగడం జరిగింది. సో ఇలా కొన్ని లెవెల్స్ బ్రేక్ అవుతూ ఉన్నప్పుడు మనకి మార్కెట్తో సంబంధం లేకుండా ఇవైతే మనకి రిటర్న్స్ అయితే ఇస్తాయి. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మనకి NMDC ఒకరు అడుగుతున్నారండి. రెగ్యులర్గా NMDC మనకి లైఫ్ టైం చార్ట్ అనేది ఒకసారి చూద్దాము. ఆల్ టైమ్ హై ఎప్పుడు, ఆల్ టైమ్ డౌన్ ఎప్పుడు అనేది. మనకి ఆల్ టైమ్ హై వచ్చేసి దగ్గర దగ్గర 401 దగ్గర ఉంది. 401 దగ్గర ఉంది. సో ఇప్పటికీ ఎంటర్ అవ్వచ్చు అంటే మనం రీసెంట్గా 200 స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవ్వమని నాకు చెప్పినట్టు గుర్తు. స్టిల్ ఎంటర్ అవ్వచ్చు అంటే ఇది వచ్చేసి నేను ఇప్పటికి సో మనకి ఇంకా గ్యాప్ అనేది దగ్గర దగ్గర 200 ప్లస్ పాయింట్స్. సో నియర్ అబౌట్ 100% రిటర్న్స్ ఇంకా ఇచ్చే స్కోప్ అయితే నాకు కనిపిస్తుందండి యాజ్ పర్ చార్ట్స్. సో మీరు ఎంటర్ అయ్యే వాళ్ళు ఇప్పుడైనా మంచి క్వాంటిటీతో ఎంటర్ అవ్వచ్చు విత్ స్టాప్ లాస్ 200. ఓకే, విత్ స్టాప్ లాస్ 200 మీరు NMDC అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు అండి. మీకు ఇంకా ఏదైనా క్వేరీస్ ఉంటే సో ఏదైనా స్టాక్ మీద క్వేరీస్ ఉంటే మనం డిస్కస్ చేద్దాము.
ఐఆర్సిటీసీ కూడా మంచి లెవెల్స్లో ఉంది, మీరు ఎంటర్ అవ్వచ్చండి. దాని ఫైనాన్షియల్స్ కూడా చాలా బాగున్నాయి. సో దాని గురించి నో డౌట్. మనకి ఈవెన్ ఎన్ఎండిసి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఆర్ఈసి కూడా ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసి కొంత స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తా అక్యుములేట్ చేసుకోండి. ఓకే, రేపు మన స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏదైనా ఉన్నా మనం కూడా రేపు ఒకసారి డిస్కస్ చేద్దాము. ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా రేపు ఒకసారి వాట్సాప్ గ్రూప్ ద్వారా అయితే డిస్కస్ చేద్దాము. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. బిఏ కుబేరా.